ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలయ. ఈ శ్రమల కాల ధ్యాన కూడికల ద్వారా మా ఆత్మలను తండ్రి సిద్ధపరచండి, బలపరచండి. ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము సకల ఆశీర్వాదాలతో నింపుమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క నియమ గురువారపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ దినము మనము ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని మరి మాండీ థర్స్డే అని పిలవటం కూడా మనకు ఆనవాయితీగా ఉన్నది. ఈ మాండీ థర్స్డే ఈ ఆరాధనను నియమ గురువారపు ఆరాధన అని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మాండీ థర్స్డే, నియమ గురువారం. మరి ఈ యొక్క మాటకు మరొక మాట ఆదేశ గురువారము అని కూడా చెప్పబడుచు ఉన్నది ప్రియులారా. మరి ఈ యొక్క నియమ గురువారము లేక మాండీ థర్స్డే
ఆదేశ్య గురువారములకు మరి యొక్క పేరు కూడా చెప్పబడుచు ఉన్నది, హోలీ థర్స్డే. ఇది పరిశుద్ధ గురువారము అని కూడా ఈ మాట చెప్పబడుచు ఉన్నది. ఎందుకు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ యొక్క ఆరాధన పరిశుద్ధ వారములో ఇది వచ్చుచున్నటువంటి గురువారపు ఆరాధన కాబట్టి హోలీ థర్స్డే అని పిలువబడుచున్నది. ప్రియులారా, మాండి అనేది లాటిన్ పదం. దీని యొక్క అర్థాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆజ్ఞ అని ఒక మాట మనకు అర్థాన్ని ఇస్తూ ఉంటున్నారు. ఈ దినము మనకి ఇవ్వబడినటువంటి అంశము పస్కా విందు. ఈ పస్కా విందు అనగానే మనకు నిర్గమకాండము 12వ అధ్యాయం మనకు గుర్తొస్తుంది. పస్కా అనే మాటకు పాస్ ఓవర్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనగా నిర్గమము దాటిపోవుట. ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో వారికి కలిగినటువంటి శ్రమల నుండి వారు దాటిపోయినటువంటి దినాన్ని ఆ ఇశ్రాయేలీయులు అందరూ కూడా తన జీవిత కాలము కూడా మరవకుండా దానిని జ్ఞాపకం చేసుకోవలసినటువంటి నియమము అంటూ పరిశుద్ధ గ్రంథములో యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే నిర్గమకాండములో 12వ అధ్యాయములో 14వ వచనములో చెప్పబడుచున్నటువంటి ఈ మాట, కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును, మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరించవలెను, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరించవలెను అని యెహోవా దేవుడు వారికి సెలవిస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులారా, కాబట్టి ఈ దినము మనము ఈ యొక్క మండి థర్స్డే లేక నియమ గురువారపు ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రియ దేవుని కుటుంబీకులారా, మనము ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ దినం మనకు 3 పరిశుద్ధ లేఖనాలు ఇవ్వబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన శిష్యులతో ఆయన ఒక చోట ఆయన కూర్చుండి యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఒక వినూత్నమైనటువంటి ఆదేశాన్ని ఆయన ఇచ్చుచూ ఉన్నాడు అనే మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ ఆదేశం చుట్టూ అలువుకున్నటువంటి విశ్వాసము, ఈ యొక్క అనుభవాలు ద్వారా ఒక గొప్ప ఆరాధన వారు జరుపుకుంటూ ఉన్నారు. ప్రియులారా, అందుకనే ఈ యొక్క పాత నిబంధన గ్రంథములో ఆ విమోచన ఆ పర్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క క్రీస్తు ప్రభు యొక్క మరి పరిశుద్ధ సంస్కారపు ఆరాధన కూడా మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరత ఉంది. పాత నిబంధన గ్రంథములో మోషే భక్తుల యొక్క కాలములో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో వారు బానిసలుగా ఉంటున్నటువంటి సమయం మనకు పరిశుద్ధ గ్రంథములో వివరిస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత ఇశ్రాయేలు ప్రజల మీదకి తరుముకుంటూ వస్తూ ఉంటూ ఉన్నప్పుడు యెహోవా దేవుడు మోషేతో చెప్పినటువంటి ఈ యొక్క మాటలు గ్రంథస్థం చేయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ ఆ మరునాడు ఇశ్రాయేలు వారి యొక్క జీవితంలో జరగబోయే ఒక మహత్తరమైనటువంటి నిర్గమం సూచిస్తూ మరి మోషే ఐగుప్తులో ఇశ్రాయేలీల సమాజానికి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆయన ఒక ఆజ్ఞ దేవుడు వారికి జారీ చేస్తూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆ రాత్రి వారికి విమోచన పర్వదినము అని దైవవాక్యము జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వారు ఆ రాత్రి కాలము వారు విమోచించబడటానికి తండ్రి అయిన యెహోవా దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు సమాజానికి ఒక మరి ఆదేశాన్ని ఆయన ఇస్తూ ఉన్నారు. అక్కడ ఒక్కొక్కడు కూడా ఏం చేయాలి, ఒక గొర్రె పిల్లను
లేకపోతే ఒక మేక పిల్లను వారు తీసుకోవలసినటువంటి అవసరత. ఈ 12వ అధ్యాయం నిర్గమకాండం 6వ వచనములో దైవవాక్యము అంటూ ఉన్నది, ఈ గొర్రె పిల్ల ఎటువంటిది కావాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు నిర్దోష్యమైనది అనగా దోషము లేనటువంటిది ఒక ఏడాది మగపిల్లను తీసుకోవాలి అని దేవుని వాక్యం. రెండవ మాట, ఆ నిర్దోష్యమైనటువంటి ఏడాది ఆ యొక్క గొర్రెపిల్ల, అది గొర్రెపిల్ల కావచ్చు లేకుంటే మేకల నుండి కావచ్చు, దానిని తీసుకోవలసినటువంటి అవసరత ఉన్నదని దేవుని యొక్క వాక్యము ప్రియులారా. అంతమట్టుకే కాదు కానీ 12వ అధ్యాయము 7వ వచనములో చూస్తే ఇశ్రాయేలీలు వారందరూ కూడా వారు తమ తమ కూటములలో సాయంకాల సమయంలో వారు ఏం చేయాలంటే ఆ యొక్క నిర్దోష్యమైనటువంటి గొర్రెపిల్ల కానీ మేకపిల్లను కానీ వారు వధించాలి. దాని యొక్క రక్తాన్ని కొంచెము తీసుకోవాలి. ఆ రక్తాన్ని వారి ఇండ్ల ద్వార బంధముల మీద, అడ్డు కమ్ముల మీద, నిలువ కమ్ముల మీద కూడా దానిని వ్రాయాలి. ఆ తరువాత అధ్యాయంలో మాటలు చూస్తే ఆ రక్తమును పల్లెములో పోసి హిస్సోపు కుంచె తీసి అది అడ్డకమ్ములు నిలువ కమ్ములకు కూడా రక్తపు మరకలు రాయాలి అని దైవవాక్యంలో రాయబడుతుంది. వ్రాయబడినటువంటి ఆ యొక్క షేప్ అక్కడ మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అడ్డు కమ్మి నిలువ కమ్మి అది సిలువ గుర్తుకు సూచనగా ఉంటూ ఉన్నది. కాబట్టి పైకమ్మి మీద వాటిని చల్లవలసినటువంటి అవసరత ఉంచి ఉన్నది ప్రియులారా. ఆ తరువాత వారు చేయవలసినటువంటి విధులు అక్కడ యెహోవా దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీల సర్వ సమాజానికి తెలియచేస్తూ ఉంటున్నాడు. నిర్గమకాండము 12వ అధ్యాయములో 11వ వచనములో ఆయన అంటాడు, మీ నడుము కట్టుకుని. జాగ్రత్తగా ఈ యొక్క మాటలు మనం మన యొక్క హృదయాలను భద్రపరుచుకుందాం. ఏం చేయాలంటే మన యొక్క నడుము కట్టుకొని, 2 మీ చెప్పులు తొడుగుకొని, 3 మీ కర్రలు చేతపుచ్చుకొని, 4వది మీరు త్వరపడుచు తినవలెను. ఇది యెహోవాకు పస్కా బలి అనే మాటలు ఇక్కడ దైవవాక్యములో జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి ప్రియులారా. ఆ రాత్రి ఇదిగో యెహోవా దేవుడు అక్కడ సంచరిస్తూ అక్కడ ఐగుప్తు యొక్క మరి యొక్క గృహాలను, ఐగుప్తును కూడా నాశనం చేయటానికి ఆయన వచ్చే సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఆ మరణము నుండి తప్పించబడి బంధకముల నుండి విడిపించబడాలంటే యెహోవా దేవుడు మోషే ద్వారా చేసినటువంటి రీతిలో వారు నిర్దోష్యమైనటువంటి బలి చేయాలి. రక్తాన్ని ఆ గడప కమ్ములకు వారు పూసుకోవటమే కాదు కానీ అక్కడ వారు చేయవలసినటువంటి పనులు అంటే అతి జాగరూకత కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. వారు సిద్ధముగా వారు ఉండవలసినటువంటిది అని తెలియచేయటానికి అంటాడు, మీ నడుమును మీరు కట్టుకునండి, మీ ముందున్నటువంటి పనికి మీరు ఉపక్రమించాలి. ఇదిగో మీరు ప్రయాణం చేయటానికి నేను చెప్పినటువంటి మాటలు వినటానికి మీ చెప్పులు మీరు తొడుగుకోవాలి. మీ చేతికి ఆధారంగా ఆ చేతి కర్రలు పట్టుకోవాలి. మీరు ఏం చేయాలంటే వీటిని మరి తొందరగా మీరు నిర్గమము చేయబడాలి, దాటిపోవాలి. అంటే తొందరగా మీరు తినవలసినటువంటి అవసరత ఇది యెహోవాకు పస్కా బలి. అవును ప్రియ దేవుని యొక్క కుటుంబీకులారా, మనము ఈ దేవుని యొక్క వాక్యాన్ని ఈ యొక్క నియమ గురువారము లేక ఆదేశ గురువారము మొండి తరసడి ఈ యొక్క ఆరాధనలో కూడా జరుగుతున్నది పస్కా విందు అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పాత నిబంధన కాలములో వారికి కలిగినటువంటి ఆ యొక్క బంధకముల నుండి విడుదల కావటానికి అక్కడ మరణదూత సంహారదూత అక్కడ సంచారము చేస్తున్నప్పుడు యెహోవా దేవుడు మరి యొక్క ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడాలి అంటే యెహోవా దేవుడు చెప్పినటువంటి ఆదేశాన్ని వారు గైకొని ఆ రక్తాన్ని ఆ గడప కొమ్మలకు పూసినట్లయితే ఇశ్రాయేలు కుటుంబాలు విడువబడతాయనే ఒక ఆదేశాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నా. కాబట్టి ఈ దినము వరకు కూడా ఇది మీకు జ్ఞాపకార్థముగా ఉంటుంది. యెహోవా పండగగా మీరు దీనిని ఆచరించాలి. తరతరములకు నిత్యమైనటువంటి కట్టడగా ఇది ఉంటూ ఉన్నది అని
ఇక్కడ దేవుని యొక్క ఆదేశ్యము చూస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క ప్రజలు అప్పటి నుండి కూడా తరతరాల నుండి కూడా ఎప్పటి వరకు కూడా ఆ పస్కా విందును వారు ఆచరిస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ వారు ఆ యొక్క శ్రమల నుండి దాటిపోతానికి, వారు నిర్గమము చెందటానికి, వారి మీద మరణము రాకుండా మరి వారు రక్షించబడటానికి పస్కా బలి పశువును ఎలాగైతే వధించారు, ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన పస్కా బలి పశువుగా వధించబడటానికి సిద్ధపడినటువంటి దినము అని మనము ఈ యొక్క మండి థర్స్డే ఆరాధనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. అక్కడైతే నిర్దోష్యమైనటువంటిది. ఇక్కడ దేవుని యొక్క వాక్యము హెబ్రీ పత్రికలో అంటుంది, మేకల యొక్కయు కోడుల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము పరిశుద్ధులుగా చేయలేదు. యేసు రక్తమే ప్రతి పాపము నుండి మీకు విడుదల కలుగు చేస్తుంది, పవిత్రులుగా మిమ్మల్ని చేస్తూ ఉంటున్నది. ఎందుకంటే పవిత్రత లేకపోతే, పరిశుద్ధత లేకపోతే మనం దేవుణ్ణి చూడలేము, దేవుని సన్నిధిని మనం అనుభవించలేము. కాబట్టి మన పాపములు ఇదిగో కెంపు వలె ఎర్రవిగా ఉన్నాయి. కాబట్టి అవి హిమము వలె గొర్రెవచ్చి వలె తెల్లగా చేయబడాలి. మానవ జీవితం పాపమును బట్టి తిరుగుబాటుదారులుగా ఉన్నాము, కానీ సమాధానానికి మాదిరికరముగా మనం ప్రభువుని మనం పోలి ఉండవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. కాబట్టి ఈవేళ పస్కా విందు కొరకు యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులను ఆయన సిద్ధపరిచి ఒక వినూత్నమైనటువంటి ఆదేశాన్ని వారికి ఇస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క పస్కా విందు ఆరగించటానికి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులైనటువంటి పేతురు యోహానులను ఆయన పిలిచి ఆదేశిస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మీరు వెళ్ళండి, మనము భుజించటానికి మరి మీరేం చేయాలి, పస్కాను మన కొరకు సిద్ధపరచండి అని వారికి ఆదేశాన్ని ఆయన ఇస్తున్నాడు. పాత నిబంధన గ్రంథములో యెహోవా దేవుడు మోషే ద్వారా ఆయన ఆదేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను పస్కా విందు సిద్ధపరచమని ఆదేశిస్తూ ఉంటున్నట్లు దేవుని యొక్క వాక్యము ఇక్కడ వ్రాయబడింది. కాబట్టి ఇక్కడ మనము లూకా సువార్తలు 22వ అధ్యాయములో 10వ వచనములో మనం చదువుతూ ఉంటున్నప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు పట్టణంలోనికి వెళ్ళండి, ఎవరైతే ఆ యొక్క నీళ్ల కుండ మరి మోయిచ్చు ఎవరైతే మీకు ఎదురు వస్తారో మీరు చూడండి, అతడు ప్రవేశించుతున్నటువంటి ఇంటిలోనికి మీరు ప్రవేశించండి. అక్కడ మీరు ఆయనతో అనే మాటలు, నేను నా శిష్యులతో కూడా పస్కాలు భుజించటానికి విడిది గది ఎక్కడ అని బోధకుడు అడుగుతూ ఉన్నాడు. ఇది కూడా శిష్యులకు ఆదేశమే అనే మాటలు. అప్పుడు ఆ ఇంటి యజమానిని మీరు ఈ విధంగా మా బోధకుడు అడుగుతున్నాడని మీరు చెప్పినప్పుడు అతడు ఏం చేస్తాడంటే సామాగ్రి కలిగినటువంటి ఒక గొప్ప మేడగది మీకు ఆయన చూపిస్తాడు, అక్కడ సిద్ధపరచండి. ప్రియమైన దేవుని యొక్క సంగమా, ప్రియమైనటువంటి దేవుని యొక్క కుటుంబమా, ఈ యొక్క పస్కా విందులకు మేడగది సిద్ధపరచబడినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ మేడగది ఎవరిది అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు జాన్ మార్కు తండ్రిది అది అయ్యుండవచ్చు అని ఇక్కడ చరిత్ర చెబుతూ ఉన్నారు. క్రైస్ట్ హెస్ 2 సీక్రెట్ ఫ్రెండ్స్, యేసుక్రీస్తు ప్రభుకి 2 రహస్య స్నేహితులు ఉన్నారని చెప్పబడుతూ ఉన్నారు. ఒకటి ఆ గాడిదను అది మరి విప్పి తోలిపెట్టినటువంటి ఆ వ్యక్తి, రెండవది మేడగది యజమాని అని చెప్పబడుతూ ఉన్నది ప్రియులారా. మరి యేసుక్రీస్తు ప్రభు మేడగది యజమానులతో ముందుగానే సంభాషించి ఉండవచ్చు, అందుకనే ఆయన సామాగ్రితో ముందుగానే ఆ మేడగదిని సిద్ధపరిచి శిష్యులకు ఆయన ఏర్పాటు చేసినట్లుగా చూస్తున్నాం. మార్కు సువార్తికుడు అంటాడు, ఆ మేడగదిలో విడిది కొరకు రాస్తూ నా విడిది ఎక్కడ అని ప్రభు అడుగుచున్నాడని ఆ యొక్క యజమానితో చెప్పండి. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆ మేడగదికి లేకుంటే స్నేహితుల దగ్గరికి తరచూ ఆయన వస్తూ ఉంటాడని చెప్పడానికి నా విడిది గది ఎక్కడ అని అడుగుచున్నాడనే మాటలో మరి భావము నిగూఢముగా ఉంటూ ఉన్నది. ప్రియులారా, ఈ యొక్క మేడగదికి ఉన్నటువంటి గొప్ప ప్రాశస్త్యత ఏమిటి అని ఆలోచన చేస్తే ఇక్కడ 2000 సంవత్సరాల క్రితం యెరూషలేములో ఉన్నట్టండి అక్కడ ఉన్నటువంటివి హేరోదు భవంతి ఉన్నది, పిలాతు భవనం ఉన్నది, కయపా గృహము ఉన్నది,
దేవాలయం ఉత్తర భాగాన్ని ఆనుకున్నటువంటి అంతోన్య కోట బురుజు ఉన్నది. కానీ సాధారణ పౌరుల మేడగది కలిగినటువంటి వ్యక్తి జాన్ మార్క్ తండ్రిదే అయ్యుండవచ్చు అని వ్రాస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అవును ప్రియులారా, ఈ మేడగదిలో శిష్యులు యేసు ప్రభువుతో కలిసి పస్కా విందులో వారు అక్కడ పాల్గొంటూ ఉన్నారు. దీనినే హోలీ కమ్యూనియన్ అని, దీనిని సమభక్తము అని, పరిశుద్ధ సంస్కారము అని అందరికీ అర్థమయ్యేటట్లు ఈ పరిశుద్ధ సంస్కారములో ఇక్కడ ఉన్నటువంటివి, ఈ సాక్రమెంట్లో ఉన్నటువంటివి ఇక్కడ రొట్టె ద్రాక్షారసము అని వాడబడుచు ఉన్నాం. కానీ ఆ రొట్టె ద్రాక్షారసము క్రీస్తు ప్రభు యొక్క శరీర రుధిరాలు అని మనము ఈ దినాన్న జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన చెప్పే మాటలు వారు భోజనము చేయొచ్చు ఉంటుండగా యేసు ప్రభుట ఆయన ఒక రొట్టెను తీసుకొని ఆయన అంటున్నాడు, లేక రొట్టెను పట్టుకొని ఆయన అంటున్నాడు, దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు ఇదిగో తీసుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము. రొట్టె దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్నది. కలువరిగిరిలో మన పాపాల కొరకు నలుగుగొట్టబడే శరీరానికి సూచనగా ఆ రొట్టె ఉన్నట్లుగా దైవవాక్యం మాట్లాడుతూ ఉన్నది. ఆ తర్వాత ఆయన ఆ గిన్నెను పట్టుకొని ఆయన ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, హోలీ కమ్యూన్ అనగా మరొక మాట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి ప్రభు అంటున్నాడు, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఆ గిన్నెలోనిది మీరందరూ త్రాగుడి. మీరందరూ ఒకే పాత్రలోనే త్రాగటం అంటే ఇట్ షోస్ అస్ యూనిటీ, సహవాసానికి ఆయన అక్కడ సూచనగా ఉంచుచూ ఉన్నాడు. అక్కడ గిన్నెలో ఉన్నది త్రాగటానికి అది ఏమయ్యున్నది అంటే ఆయన పరిశుద్ధ రక్తము అనగా, ఎందుకు అంటే పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్నటువంటి ఇదిగో నిబంధన రక్తం అంటాడు, క్రొత్త నిబంధన రక్తం అంటాడు, నూతన నిబంధన రక్తం అంటాడు. అవును ప్రియులారా, మన పాపాలు మరి ఇదిగో పోగొట్టడానికి ప్రభు ఏం చేస్తున్నాడంటే కలువరిగిరిలో బలియాగము చేయబడుచున్నాడు. పస్కా బలి పశువుగా ప్రాణము పెట్టబోతూ ఉంటున్నాడు. ఆయన శరీరము నలుగొట్టబడుతుంది. ఆయన పరిశుద్ధమైనటువంటి రుద్రము మన కొరకు అక్కడ చిందించబడుచు ఉన్నది. కాబట్టి దానికి సాదృశ్యంగా ఇక్కడ ఏమంటున్నాడంటే నా శరీరము నా నిన్నక రక్తము అంటున్నాడు. దీనిని పాత నిబంధన గ్రంథములో మోషే ద్వారా యెహోవా దేవుడు ఆయన చెప్పినది కూడా ఇక్కడ ఆ యొక్క మరి నిర్దోష్యమైన గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ మీరు అక్కడ అర్పించాలి అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాయి ప్రియులారా. అవును ప్రియులారా, ఇక్కడ చక్కటి మాట ఈ యొక్క మరి ఆ పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క హోలీ కమ్యూనియన్ లేకుంటే సమభక్తము లేకుంటే పరిశుద్ధ సంస్కారం అనే మాట ఎక్కడ నుండి వచ్చింది అని ఆలోచన చేస్తే యూకరిస్టో అనే పదము నుండి యూకరిస్ట్ అనే మాట వచ్చింది ప్రియులారా. క్రైస్తవ సంఘములో ముఖ్యముగా ఇక్కడ ప్రభు భోజన సంస్కారం అనేది చాలా ప్రాముఖ్యము అయినటువంటి ఆరాధనలో రొట్టె విరుచుట ఒక విశిష్టమైనటువంటిది. ఎందుకు అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ దేవునికి మనం పరిశుద్ధులముగా ఉండాలి. ప్రభు వాక్యం అంటుంది, నేను పరిశుద్ధులను కాబట్టి మీరు పరిశుద్ధులుగా మరి ఉండాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేడు అని దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతూ ఉంటూ ఉన్నది. యెషయా గ్రంథం 6వ అధ్యాయములో అక్కడ కెరూపులు సెరూపులు ఇదిగో పరిశుద్ధుడు అని వేవేల దూతలు గానప్రతి గానాలు చేస్తూ ఉన్నాయి. మనం దేవుని పిల్లలమయ్యి చూడగా ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం ప్రవేశించాలి అంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మనము కూడా పరిశుద్ధులముగా మనం ఉండాలి. కనుక ప్రభురాత్రి భోజన సంస్కారం అనేది తప్పనిసరిగా మనం తీసుకోవలసినటువంటి అవసరత ఉంటున్నది. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఇక్కడ 11వ అధ్యాయం 23వ వచనం నుండి 25వ వచనం కొరకు అపోస్తుడైనటువంటి మరి పౌలు గారు ఆయన కొరింథీ సంఘానికి ఇక్కడ ఆ యొక్క పరిశుద్ధ ప్రభురాత్రి భోజన సంస్కారపు విందు కొరకు ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నట్లు ఈ దినము 2వ వాక్య భాగము ఇవ్వబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా.
అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీర రుధిరాలు తీసుకున్నట్టులో మానవుని యొక్క మరి ఆ యొక్క వచ్చి ఆయన గొప్ప ఫలితం ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్న మాటలు, మీరు మనుష్య కుమారుని యొక్క శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీరు ఇదిగో జీవము కలిగిన వారు కారు. ప్రభు అంటున్నటువంటి మాటలు, ఇదిగో మరి ఆ ఇశ్రాయేలీయులు అరణ్యములో మన్నాను తిన్నను చనిపోయారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో పరలోకపు జీవాహారమును నేనే, కాబట్టి ఇదిగో జీవాహారమయ్యున్న నన్ను ఎవరైతే భుజిస్తారో వారు ఎన్నటికీ కూడా మరణము రుచి చూడరు అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాను. కాబట్టి దైవవాక్యము ఇక్కడ అంటూ ఉన్నది, నా శరీరమును తిని నా యొక్క రక్తమును త్రాగువాడు నిత్యజీవము గలవాడు, నిత్యజీవము కలవాడు. కాబట్టి మనిషి కుమారుడు అంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా శరీర రుధిరాలు అక్కడ భుజించి సేవించాలి. ఈ శరీర రుధిరాలు సేవించడానికి, సంస్కారాన్ని పొందుకోవాలంటే అర్హత పరిశుద్ధ బాప్తిస్మము నిర్ధారణ మనం తీసుకోవాలి. పరిశుద్ధ బాప్తిస్మము నిర్ధారణ తీసుకుని కూడా ప్రభు యొక్క బలను సమీపించకుండా అనేక మంది వీటితో మనకు అవసరత లేదని అనేక మంది అక్కడ నిలిచి ఉండిపోతారు. ప్రియుల, ఈ సమయంలో ప్రత్యేకమైన మాట జ్ఞాపకం చేస్తే, యేసుక్రీస్తు ప్రభువట ఆయన శిష్యులతో ఆయన కూర్చొని ఆ వారికి ఆదేశాలు ఇస్తూ, నా శరీరము ఇదిగో నా రక్తము మీరు తినండి, మీరు త్రాగండి అని ఆయన ఒక ముక్కను రొట్టె ముంచి అది అక్కడ ఇస్కరియోతు యూదాకు ఇచ్చినప్పుడట అక్కడ నుండి తను వెళ్ళిపోయాడట. వెళ్ళిపోతాం సమస్య కాదు, కానీ ఇదిగో అపవాది అతన్ని ఇదిగో ఆవరించింది. ప్రియులారా, అంత మట్టుకే కాదు, పరిశుద్ధ దేవుని శరీర రుధిరాలు తిరస్కరించి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభురాత్రి భోజన సంస్కారం నుండి అతడు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయాడో అతడు ఏం చేశాడంటే, అతనిలో సాతాను ప్రవేశించి అతడు తనకు తానుగా చెట్టు ఎక్కి ఉరి వేసుకొని పైనుండి క్రిందకు పడి నడిమికి బ్రద్దలై తాను చనిపోయాడు. ఈ యొక్క ప్రభురాత్రి భోజన సంస్కారములో తప్పనిసరిగా విశ్వాసి పాల్గొవాలి. ఇదిగో నిర్ధారణ పొందాం, బాప్త్యసం పొందాం అని అనుకుని ఒకవేళ ఈ ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని విడిచిపెడుతున్నావా విశ్వాసి? ప్రభురాత్రి భోజన సంస్కారము మన యొక్క జీవితాలకు పరిశుద్ధత ఇస్తుంది, పవిత్రత ఇస్తూ ఉన్నది. అది కేవలం క్రీస్తు శరీరం, క్రీస్తు రక్తము అని మాటలు. అందుకనే ఇక్కడ ప్రభు అంటాడు, మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తమును త్రాగితేనే కానీ మీరు జీవము గలవారు కాదు. రెండవ మాట 54వ వచనం అంటాడు, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. ఒకటి, శరీర రుధిరాలు తీసుకున్నటువంటి వాడు జీవము గలవాడు. రెండవది, శరీర రుధిరాలు తీసుకున్నవాడు నిత్య జీవము గలవాడు. మూడవ మాట, ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ పరిశుద్ధ సంస్కారము ద్వారా ఏమి కలుగుతుందంటే పరిశుద్ధత కలుగుతూ ఉన్నది అనే దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. మూడవ వాక్య భాగముగా యోహాను సువార్తలో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ చక్కటి మాటలు 8వ వచనం 10వ వచనం వరకు యేసు ప్రభు అక్కడ శుద్ధీకరణ చేస్తూ ఉంటున్నాడు. ఆయన ఇదిగో సోమవారం, పరిశుద్ధ సోమవారం ఆలయ శుద్ధీకరణ చేశాడు. ఇక్కడ ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి శిష్యుల యొక్క జీవితాల్లో వారిని శుద్ధీకరిస్తున్నాడు. ఆరాధనలో ఉన్న మన జీవితాలను కూడా ఆయన శుద్ధీకరిస్తూ ఆయన ఏం చేస్తున్నాడు? సూచనగా వారి పాదములు కడుగుచ్చు ఉన్నాడు. ఇదిగో వారిని పరిశుద్ధపరచడానికి. అక్కడ ఉన్నటువంటి పేతురు అంటాడయ్యా, ఇదిగో నేను మరి స్నానం చేస్తానయ్యా, నాకు ఏం వద్దు, అవి నా పాదాలు కడగండి. నీ పాదాలు కాదయ్యా, ఇదిగో స్నానం చేసిన వాడు పాదాలు కడుక్కుంటే చాలు, స్నానం చేయనివాడు మొత్తం శరీరం అంతా శుభ్రపరుచుకోవాలి. ఇదిగో నేను కడగకపోతే నీతో నాకు పాలు పంపులు లేవు. అవును, పరిశుద్ధ ఇదిగో బాప్తిస్వం నిర్ధారణ లేకపోతే, పరిశుద్ధ బాప్తిస్వం నిర్ధారణ పొందుకొని ప్రభుతో సహవాసము లేకపోతే, ఇదిగో ప్రభు యొక్క శరీర రుధిరాల్లోనూ పాలుభాగస్తుడు కాకపోతే ప్రభువుతో మనకు ఎటువంటి సాన్నిహిత్యమో లేదు అనే మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అవును ప్రియులారా, ఇక్కడ కొరింథీ మొదటి పత్రికలో 11వ అధ్యాయం 25వ వచనం అంటాడు, అవును సంస్కారం తీసుకోవాలి, ఈ యొక్క మరి సమభక్తము తీసుకోవాలి. ఏ విధంగా తీసుకోవాలంటే చాలా నిష్ఠ నియమాలతో తీసుకోవాలి. ఎలాగో అనే ఆలోచన మనం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ మొదటి కొరింథీ 1:27లో అంటాడు, అయోగ్యముగా ప్రభు యొక్క శరీరమును తీసుకోకూడదు, అలా తీసుకుంటే వాడు అపరాధి అవుతాడు. 28వ వచనంలో అంటాడు, తను తాను పరీక్షించుకొని తీసుకోవాలి. 29వ వచనంలో అంటాడు, వివేచింపగా తిరిత్రాగువాడు శిక్షావిధి కలుగుతూ ఉంటుంది. 1:30లో అంటాడు, అనేకులు బలహీనులైపోతారు,
రోగులైపోతారు, చాలామంది నిద్రిస్తూ ఉంటూ ఉంటారు. అయితే ఈ యొక్క పరిశుద్ధ సంస్కారం అనేది ఇప్పటికీ కాదు, భూతకాలం, భవిష్యత్తు కాలం, వర్తమాన కాలాల్లో కూడా అది మానవుని యొక్క జీవితాన్ని పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తూ ఉన్నది. అది దేవునితో సహవాసాన్ని పెంపారం చేస్తూ ఉంటున్నది. ప్రభు యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఒక మార్గాన్ని మనకి సూచిస్తూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క నియమ గురువారం లేక మాండీ థర్స్డే, ఈ యొక్క ఆదేశీయ గురువారపు ఆరాధనలో యేసు ప్రభు వారికి ఒక వినూత్నమైనటువంటి ఒక ఆజ్ఞ ఆయన ఇస్తుంటాడు. దీనిని చేసినప్పుడు నన్ను మీరు జ్ఞాపకము చేసుకొనండి. అవును ప్రియులారా, ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన పాప జీవితంలో వచ్చే ఫలితం మరణమును జ్ఞాపకం చేసుకోవాలి. మన మరణమును కొట్టివేయటానికి యేసయ్య తన శరీరాన్ని, హృదయాన్ని మనకు శిలువలో అర్పిస్తున్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ పాపాలు విడిచిపెట్టాలి, నీ పాపాలు నీవు దూరపరుచుకుంటానికి దేవునికి సాన్నిహిత్యముగా ఉండాలి. అందుకని పుచ్చుకుని తినుము నీ కొరకు ఇవ్వబడుతున్న క్రీస్తు ప్రభు శరీరం, పుచ్చుకుని త్రాగుము నీ కొరకు అనేకుల కొరకు చెందబడుతున్న నూతన నిబంధన రక్తము అని మనము ఆ యొక్క శరీర హృదయాలు స్వీకరించినప్పుడు తీసుకుంటాం. ఆ మాటలు మన మాటలు కాదు, కానీ ఇది ఆదేశీయ గురువారం తల అప్పగింపబడటానికి ముందు రాత్రే ఆయన పస్కా విందులో తన శిష్యులకు ఇస్తున్నటువంటి ఆదేశం. దీన్ని చేయుట ద్వారా నన్ను జ్ఞాపకం చేస్తుంది. మన జీవితాల్లో మనము ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని చిన్న చూపు చూడవద్దు, చులకనగా చూడవద్దు, దానికి దూరము కావద్దు. మనము ప్రభు యొక్క ఆ మరణాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ఆ యొక్క పరలోకపు విందులో పాల్గొందాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించురోగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ యొక్క ఆదేశ గురువారం నాయనా, నీ యొక్క పరిశుద్ధమైనటువంటి శరీర రుధిరాలు నా ప్రభు నీ శిష్యులకు నాయనా నీవు ఇవ్వటానికి ముందుగా ఆదేశాన్ని నువ్వు ఇచ్చావు. అదే ఆదేశాన్ని మా జీవితాల్లో మేము కలిగిన ప్రభు నీ శరీరాల్లో నాయనా, నీ శరీర రుద్రాలు పాలిభాగస్తులుగా మేము జీవం పొందుకుంటానికి, నిత్య జీవం పొందుకుంటానికి, పరిశుద్ధతను పొందుకుంటానికి నాయనా, పస్కా విందుగా నాయనా మరి మేమును కూడా ఆచరించడానికి కృప చేయండి నాయన. పస్కా బలి పశువుగా మీరు మా కొరకు అర్పించబడుచూ ఉంటున్నారు. కాబట్టి నా తండ్రి, మేము నాయన వీటిని ప్రభు జ్ఞాపకం చేసుకుంటానికి కృప చేయమని మా ప్రభును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.